అనపర్తిలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సతీమణి మహాలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నాయకులతో కలిసి ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి సంబంధిత పత్రాలు సమర్పించారు. కూటమిలో భాగంగా బీజేపీకి సీటు కేటాయించింది అధిష్టానం. అనపర్తి సీటుపై చంద్రబాబు, పురంధేశ్వరులు క్లారిటీ ఇవ్వకుండానే నామినేషన్ దాఖలు చేశారు మహాలక్ష్మి. ఇక నల్లమిల్లికే మళ్లీ టికెట్ అని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ నామినేషన్ ఆసక్తి రేపుతోంది. అనపర్తిలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సతీమణి మహాలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నాయకులతో కలిసి ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి సంబంధిత పత్రాలు సమర్పించారు. కూటమిలో భాగంగా బీజేపీకి సీటు కేటాయించింది అధిష్టానం. అనపర్తి సీటుపై చంద్రబాబు నాయుడు అలాగే పురంధేశ్వరులు క్లారిటీ ఇవ్వకుండానే నామినేషన్ దాఖలు చేశారు మహాలక్ష్మి. నల్లమిల్లికే మళ్లీ టికెట్ అని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ నామినేషన్ ఆసక్తి రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ గణేష్, అంటే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇంకా కన్ఫ్యూజన్ వేయలేదు. బీజేపీ అభ్యర్థి నుంచి తిరిగి మళ్ళీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ ఇస్తారన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో నిన్నటి నుంచి నామినేషన్ల పర్వం ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కావడంతో ఇవాళ నల్లమిల్లి సతీమణి మహాలక్ష్మి అనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం టీడీపీ శ్రేణులు మాత్రం ఈ నామినేషన్ ని డమ్మీ నామినేషన్ గా చెప్తూ ఉన్నారు. ఉపసంహరించుకునేటువంటి సమయంలో ఈ నామినేషన్ ను మహాలక్ష్మి ఉపసంహరించుకుంటారు. ఈ నెల 23న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధికారికంగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ నామినేషన్ దాఖలు చేస్తారన్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి పురంధేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. ఇదే క్రమంలో పురంధేశ్వరి ఉన్నటువంటి ఫ్లెక్సీల్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫోటో కనిపించింది. అనపర్తి నియోజకవర్గ బీజేపీ నేత టికెట్ అయితే అభ్యర్థి యొక్క ఫోటో కనపడలేదు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల అభ్యర్థులు ఫోటోలు వేశారు. అందులో అనపర్తికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫోటో వేయడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కన్ఫర్మేషన్ పూర్తయినట్లుగా అయితే తెలుస్తుంది. అధికారికంగా 2 రోజుల్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేయడం, ఆ తర్వాత నల్లమిల్లి మహాలక్ష్మి నామినేషన్ డమ్మీ నామినేషన్ ఏదైతే అంటున్నారో దాన్ని ఉపసంహరించుకుంటారన్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గణేష్.